సినిమాల్లో హీరోయిన్‌లుగా కోట్లాది అభిమానులను సంపాదించిన ఈ స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు నిర్మాతలకు గాను తమ సత్తా చాటుతున్నారు. మంచి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఇండస్ట్రీలో కొత్త గుర్తింపును సంపాదిస్తున్నారు. మరి ఏ హీరోయిన్‌లకి సొంత ప్రొడక్షన్స్ కంపెనీస్ ఉన్నాయి? ఈ వీడియోలో తెలుసుకుందాము. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎన్నో విజయాలు అందుకున్న సమంత 2023లో టాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్‌ని స్టార్ట్ చేసింది. కొత్త కథలు, కొత్త ప్రతిభను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ బ్యానర్‌ని ప్రారంభించిన సమంత 'శుభం', 'మా ఇంటి బంగారం' మూవీస్‌ని ప్రొడ్యూస్ చేసింది. 'మా ఇంటి బంగారం' మూవీతో 100 క్రోర్స్ కలెక్షన్ సాధించింది. యాక్ట్రెస్‌గా కాకుండా ప్రొడ్యూసర్‌గా కూడా సమంత సక్సెస్ అయింది. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార తన హస్బెండ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో కలిసి 'రౌడీ పిక్చర్స్' అనే బ్యానర్‌ని స్టార్ట్ చేసింది. ఈ సంస్థ ద్వారా 'కుజంగల్', 'రాకీ', 'కనెక్ట్' అనే డిఫరెంట్ స్టోరీస్‌ని ప్రొడ్యూస్ చేశారు. కమర్షియల్ మూవీస్‌తో పాటు కంటెంట్‌కి ప్రాధాన్యం ఇచ్చే మూవీస్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు నయనతార. ఇక 'దీపికా పదుకొనె' 'కేఏ ఎంటర్‌ప్రైజెస్‌ని' ప్రారంభించి నిర్మాతగా అడుగుపెట్టారు. ఈ బ్యానర్ పై వచ్చిన 'చపక్' మూవీ మంచి ప్రశంసలు అందుకుంది. తర్వాత 83 మూవీకి కూడా కో ప్రొడ్యూసర్‌గా ఉన్నారు దీపిక. యంగ్‌స్టర్ ఆలియా భట్ 'ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్‌ని ప్రారంభించింది. ఫస్ట్ మూవీ 'డార్లింగ్స్‌తో మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వెబ్ సీరీస్‌ల నిర్మాణంలో కూడా అడుగుపెట్టారు ఆలియా భట్. ఇక గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా 'పర్పుల్ పెబుల్ పిక్చర్స్' ద్వారా హిందీతో పాటు మరాఠీ, అస్సామీ, పంజాబీ, భోజ్పూర్ వంటి ప్రాంతీయ భాషల్లో కూడా సినిమాలు నిర్మించింది. కొత్త దర్శకులు, కొత్త కథలకు అవకాశం కల్పిస్తూ నిర్మాతగా తనదైన ముద్ర వేసుకుంది. ఒకప్పుడు కేవలం యాక్ట్రెస్‌గా మాత్రమే గుర్తింపు పొందిన ఈ స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా ఇండస్ట్రీలో విజయవంతంగా రాణిస్తున్నారు. మంచి కథలకు ప్రాధాన్యమిస్తూ కొత్త దర్శకులకు, కొత్త ప్రతిభకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ లిస్ట్‌లో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? నిర్మాతగా ఎవరి జర్నీ మీకు బాగా నచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.